నమస్కారం ముఖేష్ గారు. నమస్తే అండి. కూటమి ఫిక్స్ అయిన తర్వాత మైనారిటీల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. 100% ముస్లిము మహిళల్లో కూడా ఈ త్రిబుల్ తలాక్ సంబంధించింది వాళ్ళు ఇష్టపడ్డారు. హ్మ్. మహిళలందరూ ఇటువైపే ఉన్నారు. హ్మ్. ఏది బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. అవును. ముఖ్యంగా మహిళల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉన్నారు. ఇది తీసేయడం వల్ల అనేది కొంత అభిప్రాయం అండి. అవును. కొంతమంది అభిప్రాయం. సో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు పడి ఉంటుందంటారు? మీరు అన్నది 100% వాస్తవం. యాక్చువల్‌గా మైనారిటీస్‌కి వచ్చేసరికి వీళ్ళు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఉంటుండే గతంలో. ఎందుకంటే 10% రిజర్వేషన్ తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించి 4% కదా? 4% తీసుకొచ్చి వాళ్ళకు వెసులుబాటు కల్పించి తీసుకొచ్చారు. అయితే తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏర్పడడంలో మైనారిటీలది కూడా కీలక పాత్ర. వాళ్ళు కూడా ఆ రోజు రెడ్లతో పాటు సమానంగా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటర్లను ఓటింగ్ వేయించుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. కానీ గవర్నమెంట్ ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత ఏమైందంటే మీరు అన్నట్టు హజ్ యాత్రలు అవి మనకు గ్రౌండ్ లో పెద్ద కనపడలేదు, కానీ వ్యతిరేకత అయితే కనిపించింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. అయితే ఈ కూటమి ఏర్పడిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే మీరు అదే 100% వాస్తవం. మైనార్టీ మహిళల్లో బీజేపీ కొంచెం అనుకూలంగా ఉన్నారు. అంటే ఎంతవరకు రేషియో అంటే 30 years లోపు, అంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉమెన్స్, చదువుకొని కొంచెం అవగాహన ఉన్న లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పూర్తి స్థాయిలో ఏంటంటే ఈ బీజేపీ ఎఫెక్ట్ అనేది కొంచెం ఉంది. త్రిబుల్ తలాక్ కావచ్చు, కామన్ సివిల్ కోడ్ అందరితో పాటు కలిసి సమానంగా చదువుకోవడం, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఈ ఎన్డీఏ కూటమికి వాళ్ళు అనుకూలంగానే ఓటేశారు, నో డౌట్ అందులో. కానీ మిగిలిన అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ కానీ 40 years అబోవ్ దాటిన మైనారిటీస్ కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే మళ్ళీ ఇటు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు మాత్రం షర్మిల పార్టీకి వేసినట్టు కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీకి వేసినట్టు కొన్ని ఈక్వేషన్స్ తింటారు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటు ఇటు కూడా వెళ్ళలే. కొంత 40% ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది. మిగిలిన 60% లో ఇక్కడ ఇతని సింపథైజర్స్ ఇతనికి వేశారు. కానీ రాజశేఖర రెడ్డి సింపథైజర్స్ మాత్రం షర్మిలాకి వేసుకున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఏమైందంటే వాళ్ళ అభ్యర్థులే ఇండిపెండెంట్గా నిలబెట్టుకొని వాళ్ళకు కూడా ఓట్లు వేసుకున్నారు. ఫర్ సపోజ్ హిందూపురం ఉంది. హిందూపురం చూస్తే కాంగ్రెస్ నుంచి ఇనైతులు అని కమ్యూనిటీ, మైనార్టీ కమ్యూనిటీ నుంచి నిలబడ్డాడు. టీడీపీకి 40% సాలిడ్గా అక్కడ ఉండింది. మిగిలిన 60%లో ఏమైందంటే ఒక 10% ఆ అబ్బాయి ఎవరైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడో అతను చీల్చుకున్నాడు. అంటే ఆ రకంగా మైనార్టీసుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓట్ బ్యాంక్ టీడీపీకి చేరలే. అది కాస్త డైవర్ట్ అయి వైఎస్ఆర్సీపీ అంటే పిసిసి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరినట్టు కొంచెం కనిపిస్తుంది. దానివల్ల టీడీపీ ఓట్ బ్యాంక్ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు అక్కడ. 100% ఏంటంటే టీడీపీకి ఈసారి మైనార్టీస్ వల్ల లాభమే జరిగింది కానీ నష్టం జరగలేదు. నష్టం లేదు. 100% గెలిచే అవకాశాలు. ఇప్పుడు రాయచోట్ల నియోజకవర్గాల్లో కూడా కొంచెం 60,000 మైనార్టీస్ ఉంటారు అక్కడ. రెడ్డిస్ మొత్తం హోల్ హార్టెడ్ గా ఏది జరిగినా గానీ ఒకే తాటి మీద ఉండి కొట్టేస్తారు అనేదే కొంతమంది అభిప్రాయం. లేదు, ఎట్లా ఉంటారు, అది ఏ కులమైనా సరే అసలు సరిగ్గా ప్రభుత్వం అనేది సరిగ్గా లేకపోతే, ఇప్పుడు కమ్మాస్ ఉన్నారండి, కమ్మాస్ కూడా అతను సరిగ్గా నాయకుడు కరెక్ట్ గా లేకపోతే వాళ్ళైనా ఎందుకు ఓటేస్తారు? అది కూడా వాస్తవం. సో ఇక్కడ ఈ ఎలక్షన్ అప్పుడు కరెక్ట్ గా వాళ్ళందరూ 80% వెళ్ళిపోయి వేయటం జరిగిందా రెడ్లా? అయితే ఇక్కడ జరిగిన ఈక్వేషన్ ఏంటంటే మొన్న 2019 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డ తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉన్న రెడ్లందరూ అదే రాజశేఖర రెడ్డి మన నాయకుడు బిడ్డ, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని 2019లో ప్రతి ఇల్లు తిరిగి వాళ్ళే తీసుకెళ్లి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేసిన చరిత్ర ఆ రోజు. కానీ రీసెంట్గా రాయలసీమలో మేము సర్వే చేస్తున్నప్పుడు రెడ్లలో వ్యతిరేకత పూర్తి స్థాయిలో వచ్చింది. ఆ వ్యతిరేక ఓటు వేయకుండా చేయలే, అది కూడా చెప్తాను మీకు. రెడ్లలో మొటాటి రెడ్లని, బొటాటి రెడ్లని, పంట రెడ్లని, పోల్నాటి రెడ్లని, ఇట్లా డిఫరెంట్ తెగలు ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళలో రెడ్లలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మొటాటి రెడ్డి కంటెస్ట్ చేసిండు అనుకోండి, బొటాటి రెడ్లు మిగిలిన తెగలకు సంబంధించిన రెడ్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అభ్యర్థి నచ్చితేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేయించారు. అక్కడ ఏదైనా ఈక్వేషన్స్ దెబ్బతిని అనుకోండి, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని వచ్చి ఇంట్లో కూర్చున్నారు. మీకు అర్థమైంది? అంటే ఈసారి వీళ్ళెవరు ఇతర ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. ఎందుకు? అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, అరే ఏదో చేస్తాడని ఊహించుకొని మనం గవర్నమెంట్ తెప్పించాం, ఏమి చెవిలేకపోయాడే మన ఒక నిరాశతో ఏం చేశారంటే ఏ ఓటర్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళ ఓట్లు మాత్రం వాళ్ళు వేసుకొని వచ్చారు. ఇక రాజశేఖర రెడ్డి సింపథైజర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో షర్మిలాకి వేసిన చరిత్ర రాయలసీమలో అయితే 100% ఉంది.
సో ఈసారి రెడ్లు అనేది అటు వైఎస్ఆర్సీపీకి వేసినా కానీ ఇతర ఓటర్లని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదని 100% వాస్తవం. ఓకే. సో దీనివల్ల ఏంటంటే టీడీపీకి బలం అనేది ఎక్కువ బలం చేకూరుందని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రాయలసీమలో ఒక విలేజ్కి ఒక ఊళ్ళో ఒక రెడ్డి ఉంటే ఏంటంటే అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటేయించాడు, మీకు తెలుసు కదా అలా. ఇప్పుడు ఏమైందంటే అతను ఓటు వేసుకొని రావడం వరకు జరిగింది, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలే. వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ మీద, గవర్నమెంట్ మీద కోపంతో మిగిలిన ఓట్లు సైలెంట్కి వెళ్ళి ఓటేసి వచ్చి ఇంట్లో కూర్చుంది. ఇలా రాయలసీమలో 20 నుంచి 25 నియోజకవర్గాలు రాబోతున్నాయని కారణం ఇది ఒక కారణం. మీరు శాంపిల్స్ చేసేటప్పుడు అండి ప్రధానంగా ఏ అంశాలను తీసుకున్నారు? మేము ప్రధానంగా తీసుకునే అంశాలు వచ్చేసి ఫస్ట్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్లో ముఖ చిత్రం ఏంటి, 2014లో ఏం జరిగింది, 19లో ఏం జరిగింది, ఏ బూత్, ఎన్ని బూత్లు ఉన్నాయి, ఏ బూత్ అండ్ ఏ బూత్లో ఏ క్యాస్ట్ ఎక్కువ, ఇన్ఫ్లుయెన్స్ క్యాస్టింగ్. ఇప్పుడు కమ్మ ఉండొచ్చు ఒక దగ్గర రెడ్డి ఉండొచ్చు, ఒక దగ్గర యాదవులు ఉండొచ్చు, ఒక దగ్గర గౌడ్స్ ఉండొచ్చు, ఒక దగ్గర ఎస్సీలే ఉండొచ్చు పూర్తిగా. అంటే అక్కడ ఆ ఏరియాని బేస్ చేసుకొని క్యాస్ట్ ఈక్వేషన్స్ని ఫాలో అవుతాం. 4 క్యాస్ట్లు డామినేట్ చేస్తున్నాయంటే క్యాస్ట్ కొన్ని శాంపిల్స్ చేస్తాం. అట్ ద సేమ్ టైం క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఫ్యాక్టర్ మేము ఎలా తీసుకుంటాం అంటే 18 to 25 ఒక ఏజ్ ఫ్యాక్టర్, అంటే మేము గ్రూపింగ్ చేసేటప్పుడు. అండ్ 25 to 35 ఒక గ్రూప్, 35 to 45 ఒక గ్రూప్, అబోవ్ 45 ఒక గ్రూప్. మొత్తం 4 సెక్టార్స్ చేసుకుంటాం. అండ్ ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఏమొస్తుంది రిపోర్ట్, అట్ ద సేమ్ టైం క్యాస్ట్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని ఏది వస్తుంది, ఈ రెండింటిని కన్సాలిడేట్ చేయాలి. మళ్ళీ కన్సాలిడేట్ చేసినాక ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తాం. అప్పుడు ఓట్ షేర్, అంటే ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత ఉందో తెలుస్తుంది, అభ్యర్థిని బట్టి చేయం. అప్పుడు ఏ పార్టీకి ఓట్ ఎంత షేర్ ఉందో తెలుస్తుంది. ఇదంతా అయిపోయినాక పార్టీ వైజ్ ఓట్ షేర్ టీడీపీకి ఎంత పర్సెంట్ వచ్చింది, వైసీపీకి ఎంత పర్సెంట్ వచ్చింది తీసుకున్నాం, అది క్లోజ్. నెక్స్ట్ అభ్యర్థుల మీద క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు ఈ 3 అభ్యర్థులు నిలబడుతున్నారు. ఈ 3 అభ్యర్థులలో అభ్యర్థి మీద ఒపీనియన్ అనేది క్యాస్ట్ మీద డిపెండ్ అవ్వదు, అందరికీ ఒకే ఒపీనియన్ ఉంటుంది కదా. అయితే గుడ్ ఆర్ బ్యాడ్. అప్పుడు అభ్యర్థి మీద క్వశ్చన్ తీసుకొని ఈ 3 అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్ షేర్ పడుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పుడు అక్కడ వచ్చిన ఓట్ షేరు, ఇక్కడ అభ్యర్థి మీద ఓట్ షేర్ రెండు అబోవ్ 4% ఉంటే ఎస్ ఆ విలేజ్లో ఈ అభ్యర్థికి లీడ్ వస్తుంది, ఈ పార్టీకి లీడ్ వస్తుంది అనేది ఈక్వేషన్ సెట్ అవుతుంది. అక్కడ టీడీపీకి ఓట్ షేర్ 4% వచ్చి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఏంటంటే అది కొంచెం మళ్ళీ రీచెక్ చేస్తాం, ఎందుకు అభ్యర్థికి మైనస్ ఎందుకు అవుతుంది అనేది చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని ఈక్వేషన్స్ అప్పుడు మనం గ్రాఫ్ ఇయ్యం ఆ విలేజ్లో. అక్కడ పార్టీ మ్యాచ్ అవ్వాలి, పార్టీతో పాటు అభ్యర్థి గ్రాఫ్ కూడా మ్యాచ్ అవ్వాలి.